హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మన అమ్మమ్మలు బాగా చేసుకొని తాగినటువంటి వంటకం అండి, రాగి అంబలి. మనం ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ రాగి అంబలిని మనం వేసవిలో చేసుకొని తాగటం వల్ల మన బాడీ అనేది కూడా కూల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ బదులు ఇలా రాగి అంబలిని చేసుకొని తాగటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది తాగటం వల్ల మనకి ప్రోటీన్లు, కాల్షియము, ఇంకా అనేక పోషకాలు అనేవి కూడా అందుతాయండి. ఇప్పుడు మనం ఈ రాగి అంబలిని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తోటి సిక్స్ గ్లాసెస్ వాటర్ని తీసుకొని రాగి పిండిని వేసుకొని లంప్స్ అనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే మట్టి పాత్రలో చేసుకోండి, ఇంకా చాలా మంచిది. ఇప్పుడు మనం రాగి పిండి కలుపుకునే ఈ వాటర్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. కొంచెం సేపటికి మనకి ఇలా రాగి పిండి అనేది తిక్కుగా అయిపోతుంది. ఇలా తిక్కుగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి కొంచెం సేపటి తర్వాత ఇలా పూర్తిగా చల్లారిపోతుంది కదా. ఇప్పుడు దీని మీద ఏదన్నా ఒక పల్చటి క్లాత్ని ఇలా కప్పుకొని కట్టుకోండి. ఇలా క్లాత్ కట్టుకోవటం వల్ల మనకి లోపలికి ఎయిర్ అనేది వెళ్ళి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లాత్ని మనం ఎన్ని అవర్స్ ఉంచుకోవాలి అనేది, మనకి వెదర్ అనేది హీట్గా ఉంటే ఒక 4-5 అవర్స్ ఉంచుకోండి. అదే కూల్గా ఉంటే కనుక ఒక 8 అవర్స్ అలా ఉంచుకోండి. నేనైతే 8 అవర్స్ ఉంచుకున్నాను. 8 అవర్స్ తర్వాత ఈ క్లాత్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి రాగి పిండి అనేది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీనిలోకి నేను మజ్జిగని కలుపుకుంటున్నాను. మజ్జిగ అనేది మనం ఎప్పుడైతే తాగుతామో అప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఈ మజ్జిగను కూడా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం పల్చగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే మజ్జిగని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే అండి. మీకు కావాలి అనుకుంటే ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే కనుక ఉప్పుని యాడ్ చేసుకోవట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ రాగి అంబలిని తాగి చూడండి ఒక్కసారి. మీకు కనుక ఈ రాగి అంబలి అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.